కేసీఆర్ మోడీ చీకటి దోస్తులు. విభజన హామీలపై ఈయన అడగలే, ఆయన ఇయ్యలే. సీఎం రేవంత్, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీ అమలవుతాయి. బీఆర్ఎస్ ను ప్రజలు బొందబెట్టిరు, ఇక దించాల్సింది మోడీనే. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోడీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు. బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా? డిఓపిటి కేంద్రం చేతుల్లోనే ఉంది. అవినీతి ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించినటువంటి మాటను చూస్తా ఉన్నాం. కేసీఆర్ మోడీ ఒక్కటేనని, వాళ్ళిద్దరు చీకటి దోస్తులని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు బూటకపు హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో ఇద్దరిది ఒకటే స్టైల్. అప్పులు చేసి ప్రజల నెత్తిన మోపడంలో ఇద్దరిది ఒకటే దారి అని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను చీకటి దోస్తులు నిలువునా ముంచేశారన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తే మోడీ 100 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని అన్నారు. మంగళవారం గాంధీ భవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కలిసి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ మోదీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లో పండుకొని చీకట్లో మోడీతో మంతనాలు జరుపుతున్నారు. అందుకే బిల్లా రంగాలు కేటీఆర్, హరీష్ రావు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కాంగ్రెస్ పై ఇష్టారీతన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను నిలవరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేది వాళ్ళ చీకటి ఒప్పందమని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని, ఇప్పుడు మోదీని దించేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తా ఉన్నది. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఏంటంటే, యాదాద్రి ఆలయాన్ని కట్టినటువంటి కేసీఆర్ పని అయిపోయింది. నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లేదు. యాదాద్రి ఆలయం కట్టిన కేసీఆర్ గద్దె దిగిపోయిండు, రామాలయం కట్టినటువంటి మోడీ కూడా గద్దె దిగుతాడనేది ఆ వార్త సారాంశం లెక్క కనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇది ఎవరితో పొత్తు కలిసి ఉన్నారు? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కలిసినాయా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పొత్తు కలిసినాయా? రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశమే క్లియర్గా. ఎందుకంటే గతంలో అనేక సార్లు నిరూపితమైంది ఈ వ్యవహారం. ఇప్పుడు తాజాగా కేటీ రామారావు అటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ఏరియాకు పోయి కాంగ్రెస్ మాట ఎత్తుతలేడు. కాంగ్రెస్ కాదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రచారకర్తగా అక్కడ వ్యవహారాలు ఇది బీజేపీ ప్రచారకర్తగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా బీజేపీని సాధ్యమైనంత త్వరగా పైకి తీసుకురావాలి అర్జెంటుగా అని చెప్తా ఉన్నారు. కానీ కేటీ రామారావు ఒకటి గుర్తుపెట్టుకో, బీజేపీ పార్టీ బలపడుతుందంటే బీఆర్ఎస్ ఇంత దిగజారి బొందలకు పోతున్నట్టే లెక్క. నువ్వేదో ఇంకా మమ్మల్ని కాపాడుతారు కేంద్రంలో, మా పంచాయతీలు, మా కేసులు, అన్ని వ్యవహారాలు మోడీ చూసుకుంటాడని మీరు అనుకుంటారు. కానీ అది మీ పొరపాటు, మీ భ్రమ అవుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అవకాశం ఇస్తే, మీరు కనుక దానికి ఏమాత్రం స్పేస్ ఇచ్చినా మీ దుకాణం బంద్ చేసుడు మాత్రం గ్యారంటీ, అది నో డౌట్. ఇక ఇచ్చేది తెచ్చేది మేమే. తెలంగాణకు మోడీ అన్యాయం చేశారు. 10 ఏళ్లుగా గడిచిన రాష్ట్ర విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి హామీలను అమలు చేయలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అడగలేదు, ప్రధానిగా ఉన్న మోడీ ఇయ్యలేదు. ఇక ఇచ్చేది తెచ్చేది మేమే అంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నారు. బయ్యార ముక్కు ఫ్యాక్టరీని తెచ్చేది మేమే అంటూ ఆయన చెప్పాడు. ఇక కేసీఆర్, కేటీఆర్ కూడా నన్ను కలవచ్చు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవచ్చని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు, కేసీఆర్, కేటీఆర్ ప్రజా సమస్యలపై నన్ను కలవచ్చు. నేను అందుబాటులో లేకుంటే డిప్యూటీ సీఎం భట్టిని కలవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని చెప్పారు. పులి కేసీఆర్ బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అదేం జరగదు. ఆయన బయటకు వస్తే బోన్లో వేయడానికి ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఒక రకమైనటువంటి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూనే టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను, కేటీఆర్ ను ఓ రకంగా మంచిగానే గట్టిగానే అరుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక